జై మా కాళీ. ఈరోజు కాలభైరవ స్వామి వారి యొక్క మంత్ర విద్య గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. చాలా మంది సాధకులు కాలభైరవ సాధన గురించి తెలియపరచమని అడగడం జరిగింది. కాలభైరవ సాధన చాలా ప్రత్యేకమైన సాధన. కలియుగంలో జాగృతంగా ఉండే దైవిక శక్తులలో కాలభైరవ స్వామి కూడా ఒకరు. సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అంశ. ఈ స్వామివారి సిద్ధి పొందడం ద్వారా సాధకుడికి అనేకమైన లాభాలు ఉంటాయి. ముఖ్యంగా సాధకుడికి ఏవైనా గ్రహపరమైన సమస్యలు, గ్రహపరమైన దోషాలు ఉన్నట్లయితే అవి తక్షణమే దూరం అవుతాయి. అలాగే సాధన ప్రపంచంలో ప్రవేశించే నూతన సాధకులు ఎవరైతే ఉంటారో వారు కాలభైరవ స్వామి వారి యొక్క సిద్ధి పొందడం ద్వారా వారు చేసే అన్య సాధనలు, ఇతర సాధనలు ఏవైతే ఉంటాయో అవి తొందరగా సిద్ధించడం జరుగుతుంది. సాధన మార్గంలో వారి యొక్క ప్రయాణం అనేది సులువుగా, సరళంగా ఉండేందుకు కాలభైరవ సాధన అనేది చేయాలి. ఎవరికైతే వృత్తి, వ్యాపార సంబంధిత సమస్యలు ఉన్నాయో వారు కూడా కాలభైరవ స్వామి సాధన చేస్తే ఆ సమస్యల నుండి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఈ కాలభైరవ స్వామి సాధన చేయడం ద్వారా సాధకుడి జీవితంలో అన్ని ఆగిపోయిన కార్యాలన్నీ కూడా వేగవంతంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఈ మంత్రానుష్ఠానము ఈ ప్రకారంగా ఉంటుంది. ఈ సాధనను అమావాస్య రోజున ప్రారంభించాలి, లేదా ఏదైనా శనివారం లేదా ఆదివారం రోజున ప్రారంభించవచ్చు. ఇందులో సాధకుడి వస్త్రాలు నలుపు రంగు ఉండాలి. నల్ల గొంగలి ఆసనాన్ని పరుచుకొని దక్షిణం దిశ వైపున రాత్రి 9 లేదా 10 గంటల సమయంలో ఈ మంత్రానుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఈ సాధనలో సాధకుడు దక్షిణం దిశ వైపున తిరిగి కూర్చొని తన ఎదురుగా ఒక పీట మీద నలుపు రంగు బట్టను పరిచి కాస్తంత గంగాజలము ఆ బట్ట పైన చల్లి భైరవుడి యొక్క యంత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్టాపన చేయాలి. గుర్తుపెట్టుకోండి, భైరవుడి విగ్రహాన్ని కానీ యంత్రాన్ని కానీ మీరు ఎక్కడో ఒక చోట తీసుకొని కాకుండా ప్రాణప్రతిష్ఠ చేసిన ఏదైతే సామాగ్రి ఉంటుందో అలాంటి సామాగ్రిని వినియోగించి, అంటే ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ప్రతిష్టాపన చేసి మీరు కపాలమాల ద్వారా మంత్రజపం చేయవలసి ఉంటుంది. ఆ యంత్రానికి లేదా ఆ విగ్రహానికి పంచోపచార పూజలు చేసి మీరు అనుష్ఠానం చేసినట్లయితే 100% మీకు ఫలితం అనేది లభిస్తుంది. ఇందులో నియమాలు ఏమిటి? బ్రహ్మచర్యం పాటించాలి, సాధన కాలంలో నీలపైనే పడుకోవాలి, ఎక్కువగా మౌనాన్ని పాటించాలి, అశుద్ధమైన ప్రాంతానికి వెళ్ళకూడదు, అశుద్ధమైన భాష మాట్లాడకూడదు, అలాగే నిస్వార్థంగా ఉండాలి, జీవహింస చేయకూడదు, మాంసాహారము, మద్యపానము, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము నియమాలు పాటించి అనుష్ఠానం చేసినట్లయితే 100% ఆ కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ అనుష్ఠానం ఆధ్వర్యంలో ఎవరైనా చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే కాలభైరవ స్వామి వారికి సంబంధించి యంత్రము లేదా విగ్రహము ప్రాణప్రతిష్ఠ చేయబడినది, అలాగే గొంగలి ఆసనము, ఈ కపాలమాల ఏదైతే ఉందో ఈ సామాగ్రి ఎవరికైనా కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.